ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక. పల్చబడిన ప్రవాహాలతో తగ్గిన జల విద్యుత్ 200 యూనిట్ల ఉచిత కరెంటు హులక్కి. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రచారం చేసిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొంచెం కష్టమే అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దానికి కారణము అడుగంటిన జలాలని, దానివల్ల విద్యుత్ ఉత్పత్తి కష్టమే అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ముందుగానే ఋతుపవనాలు, ఈసారి సమృద్ధిగా వానలు. భారత వాతావరణ విభాగం IMD దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈసారి వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటూ చల్లని ప్రకటన చేసింది. ఎల్నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి లానినా పరిస్థితులు కనిపిస్తున్నాయి. హిందూ మహాసముద్ర ద్విధ్రువ IDO పరిస్థితుల్లో పాటు లానినా పరిస్థితులు ఏకకాలంలో యాక్టివ్ అవుతుండడం ఈసారి ఋతుపవనాలు అనుకూలంగా ఉండనున్నాయి అన్నట్టుగా ఇక్కడ ముందుగానే ఋతుపవనాలు, ఈసారి సమృద్ధిగా వానలని ఇక్కడ వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం హైదరాబాద్ పాత బస్తీలోని మక్కా మసీద్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. ఆ ముగ్గురి కోసం నేటి CEC సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ ముగ్గురు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు. కరీంనగర్ టికెట్ కోసం పలువురు పోటీ. ఖమ్మంపై కొనసాగుతున్న సస్పెన్స్. హైదరాబాద్కు పరిశీలనలో సానియా మిర్జా. కాంగ్రెస్ హైకమాండ్కు కరీంనగర్ ఖమ్మం లోక్సభ అభ్యర్థుల ఎంపిక అగ్ని పరీక్షగా మారింది. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో 3 లోక్సభ నియోజకవర్గాల్లో నిలవబోయే ముగ్గురు మొనగాళ్ళు ఎవరనే సస్పెన్స్కు హైకమాండ్ తెరదించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టి ఈ 3 నియోజకవర్గాలపైనే కేంద్రీకృతమైంది. తెలంగాణలో కాంగ్రెస్ పటిష్టమైన పునాది ఏర్పాటు చేసుకొని ఢిల్లీ పీఠంపై చేరుకోవాలనే తలంపుతో లోక్సభ అభ్యర్థుల ఎంపిక అత్యంత జాగ్రత్తగా ఇప్పటి వరకు చేపట్టింది. కరీంనగర్ ఖమ్మం నియోజకవర్గంపై తీవ్ర పోటీ నెలకొనడంతో కాంగ్రెస్ హైకమాండ్ తర్జన భర్జన పడుతుంది. కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని సమాలోచనలు చేస్తున్నారు. శుక్రవారం జరగనున్న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ 3 లోక్సభ నియోజకవర్గాల్లో బరిలో నిలిపబోయే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఉండనున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యంత కీలకమైన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ముల్కనూరు సహకార సంఘం నిర్వాహకులు ప్రవీణ్ రెడ్డి. నల్గొండలో గురువారం జరిగిన రంజాన్ వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి. 10 ఏళ్లు రేవంత్ సీఎం, కాంగ్రెస్లో షిండేలు లేరు మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు రానున్న 5 ఏళ్లు కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండలో నిర్వహించిన ఈ విధంగా ఆ ముగ్గురికి నేటి ఈ CEC సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ ముగ్గురు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు. కరీంనగర్ టికెట్ కోసం పలువురు పోటీ. ఖమ్మంపై కొనసాగుతున్న సస్పెన్స్. హైదరాబాద్కు పరిశీలనలో సానియా మిర్జా. ఈ విధంగా ఇంకా 17 స్థానాలకు సంబంధించి 14 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ఈ విధంగా మిగతా 3 నియోజకవర్గాల్లో లోక్సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా దానికి సంబంధించిన తర్జన భర్జన సుదీర్ఘంగా జరుగుతుంది. దీనికి పోటీ ఎక్కువ ఉంది. ముఖ్య నేతలు పోటీ పడుతుండడంతో కాంగ్రెస్ సుదీర్ఘ ఆలోచన చేస్తుంది ఈ విషయంలో. ఇక్కడ ఎలాగైనా కాంగ్రెస్ కేంద్రంలో అధికారం చేపట్టాలనే ఆలోచనతో వాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు. ఆ సందర్భంగానే 3 నియోజకవర్గాలకు సంబంధించి లోక్సభ అభ్యర్థులను నియమించలేదు ఇప్పటివరకు. ఈ సందర్భంగా నేటి ఈ విచారణ జరిగే అవకాశం ఉంది. దాని మీద చర్చించే అవకాశం ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ఢిల్లీ వెళ్ళినట్లు సమాచారం ఇక్కడ తెలుసుకోవచ్చు. 10 ఏళ్లు రేవంత్ సీఎం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీజేపీ లాగా ఏక్నాథ్ షిండేలు మా పార్టీలో లేరు. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారని ఈ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంజాన్ సందర్భంగా కూడా ఆయన తెలియజేశారు. ఉచిత భారంతో ఆర్టీసీ లబోదిబో. కరుణించని మహాలక్ష్మి. ఉచిత ఖర్చు 200 కోట్లపైనే ప్రభుత్వం ఇస్తున్నది దాదాపు 60 కోట్లు. సంస్థకు అదనపు నిధులు లేనట్టే. పల్లె వెలుగుకే ఉచితం పరిమితం చేస్తే నష్టాలు తగ్గే అవకాశం. మహాలక్ష్మి కదల్లేని ఆర్టీసీ.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం టీఎస్ఆర్టీసీకి రోజు రోజుకు భారంగా పరిణమిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్న ఈ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి వచ్చిన డిసెంబర్ నెలలో ప్రారంభమైంది. ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డు ఆధారంగా ప్రయాణించే మహిళలకు జీరో టికెట్ను జారీ చేస్తున్నారు. ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేసిన జీరో టికెట్ల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి ఆ మొత్తాన్ని విడుదల చేస్తున్నది. ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రతి నెల 200 కోట్లు ఖర్చు అవుతున్నట్లు సంస్థ ఆధారాలు లెక్కలు తీశారు. అయితే ఆ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరించడం లేదని సగటున రోజుకు 2 నుంచి 3 కోట్లు విడుదల చేస్తున్నది. అంటే కేవలం 50 నుంచి 60% మేరకు నిధులను మాత్రమే ప్రభుత్వం భరిస్తున్నది. ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. మిగతా ఖర్చు అవుతున్న మొత్తం భారం టీఎస్ఆర్టీసీ పైనే పడుతున్నదని, దీంతో సంస్థపై అదనపు భారం పడుతున్నదని సంస్థకు చెందిన సీనియర్ నాయకుల అభిప్రాయాలు బయటపడుతున్నాయి. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి సంస్థ భరిస్తున్న మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయాలని తాజాగా ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించినట్టు సమాచారం. ఆర్టీసీ మహాలక్ష్మి పథకం పేరుతో పడుతున్న అదనపు భారం నుంచి బయటపడాలంటే ప్రతి నెల అదనంగా 100 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించినట్టు సమాచారం. లేకపోతే సంస్థ మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని, ఇది చివరకు సంస్థ మనుగడకే ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీకి అదనపు నిధులు ఇవ్వడం సాధ్యం కాదని, కొంతకాలం వరకు సర్దుబాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకానికి భారీ ఆదరణ లభించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రోజు సగటున 6 లక్షల మంది ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైన గత ఏడాది డిసెంబర్ 3 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు 1177 కోట్ల విలువైన జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. కాగా రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన అనంతరం సంస్థ పరిస్థితి, ఆదాయ వ్యయాలతో పాటు సంస్థకు ఉన్న ఆదాయ వనరులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 13 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను నడుపుతుందని, సగటున సంస్థకు రోజుకు 14 కోట్ల రాబడి సమకూరుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన పక్షంలో సంస్థకు రావాల్సిన ఆదాయం భారీగా తగ్గుతుందని, ఇక సిటీ సర్వీసుల ద్వారా రోజుకి మరో 50 లక్షల మేర రాబడి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విధంగా ఉచిత భారంతో ఆర్టీసీ లబోదిబో కరుణించని మహాలక్ష్మి ఉచిత ఖర్చు 200 కోట్ల పైనే ప్రభుత్వం ఇస్తున్నది దాదాపు 60 కోట్లు. సంస్థకు అదనపు నిధులు లేనట్టే. పల్లె వెలుగుకే ఉచితం పరిమితం చేస్తే నష్టాలు తగ్గే అవకాశం. ఈ విధంగా ఉచిత భారంతో ఆర్టీసీ నష్టాల్లో కోరుకుపోతుందని, ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలో వెంటనే అమలుపరిచిన ఆర్టీసీ బస్సు ఫ్రీ, మహిళలకు ఉచిత ప్రయాణం అన్నట్టు ఇది. దీంట్లో ఎక్కువగా ప్రభుత్వం భరిస్తలేదు. ఇక్కడ మొత్తం 60% మాత్రమే, ఇక్కడ 50 నుంచి 60% మేరకు నిధులను మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది. మిగతాది ఆర్టీసీ పైనే పడుతున్నట్టుగా ఈ కారణంగా ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో పేరుకుపోతున్నది. చివరకు ఇదే కొనసాగితే ఆర్టీసీ సంస్థ మనుగడకే ప్రమాదం పొంచి ఉన్నది అన్నట్టుగా ఇక్కడ ఆర్టీసీ వర్గాలు తెలియజేశాయి. ఈ విధంగా ప్రభుత్వానికి లేఖ కూడా రాసి తమ వినతిని కోరడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం దానిపైన సమీక్ష నిర్వహిస్తున్నట్టు ఇక్కడ తెలియజేశారు. ఈ విధంగా ఇప్పుడైతే ప్రజెంట్ ఇవ్వలేము, కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే, తర్వాత ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నట్టుగా కూడా ప్రభుత్వం ఆర్టీసీకి సమాచారం ఇచ్చారని ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా పల్లె వెలుగుకే ఉచితం పరిమితం చేస్తే నష్టాలు తగ్గే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆర్టీసీ వర్గాలు తెలియజేస్తున్నాయి. కవితను అరెస్టు చేసిన సిబిఐ. ఢిల్లీ లిక్కర్ కేసులో నేడు కస్టడీకి కోరనున్న అధికారులు. ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితను ప్రత్యేక కోర్టు అనుమతితో సిబిఐ కస్టడీలోకి తీసుకుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అరెస్ట్ చేస్తున్నట్లు జైలు అధికారుల ద్వారా కవితకు దర్యాప్తు సంస్థ సమాచారం పంపింది. ఐపీసీ 477, 120B సహా అవినీతి నిరోధక చట్టంలోని
సెక్షన్ ప్రకారం అరెస్టు చేసినట్టు తెలిసింది. ఇందుకోసం రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు సిబిఐ వెల్లడించింది. శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానంలో కవితను హాజరుపరచనున్న సిబిఐ రిమాండ్ రిపోర్ట్ సమర్పించి ఆమెను కస్టడీకి కోరనుంది. ప్రత్యేక కోర్టు అనుమతిస్తే కేంద్ర కార్యాలయానికి కవితను తరలించి ప్రశ్నించనుంది. తిహార్ జైల్లో ఉన్న తనకు బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న కవిత సిబిఐ అరెస్టుతో ఊహించని పరిణామం ఎదురైంది. మద్యం విధానం రూపకల్పన కోసం అనేక ముడుపులు చేతులు మారాయని ఆ పాలసీ రూపొందించిన ప్రైవేటు వ్యక్తులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారంటూ తొలుత సిబిఐ కేసు నమోదు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసు విచారణ జరుపుతున్న సిబిఐ 2022 డిసెంబర్ 11న తొలుత హైదరాబాద్లోని తన నివాసంలో కవితను 3 రోజుల పాటు సిబిఐ విచారించినట్లు ఇదివరకే ఇక్కడ తెలియజేశారు. ఈ విధంగా కవిత తగిన సమాచారం ఇవ్వకపోవడంతో విచారణలో మరొకసారి సిబిఐ అరెస్టు చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఈరోజు అరెస్టు సందర్భంగా సిబిఐ అరెస్టు సందర్భంగా ఈరోజు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి తన ఆధీనంలోకి ఇవ్వాలన్నట్టుగా కోర్టును అనుమతి కోరే అవకాశం ఉంది. తద్వారా సిబిఐ కేంద్ర కార్యాలయంలో కవితను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ సిబిఐ తెలియజేసింది. ఇక జనంలోకి కేసీఆర్ రేపు చేవెళ్లలో భారీ బహిరంగ సభ, బస్సు యాత్రలు, రోడ్ షోలు, సెగ్మెంట్ల వారీగా కేటీఆర్ హరీష్ భేటీలు. లోక్సభ ఎన్నికల వాతావరణం తెలంగాణలో రోజురోజుకు వేడెక్కుతుంది. ఇప్పటికే పార్టీలు సమావేశాల రూపంలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి లోక్సభ ఎన్నికలు అత్యంత సవాలుగా మారాయి. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 13వ తేదీన చేవెళ్ల బహిరంగ సభ నుంచి కేసీఆర్ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు 10 ఏళ్ల తమ హయాంలో చేసిన పనులను వివరిస్తూ గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లనుంది. కాగా అసెంబ్లీ ఓటమి నుంచి ఈ విధంగా ఈ నెల 13 అంటే రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ప్రారంభించింది. లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి ఈ విధంగా తమ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ తమ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ బీఆర్ఎస్ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయాలని కేసీఆర్ బీఆర్ఎస్ వర్గాలు ప్రయత్నంలో ఉన్నట్లు ఈ విధంగా సమావేశం. భర్తకు 10,000 భరణం, భార్యను ఆదేశించిన బాంబే హైకోర్టు. అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యే మాజీ భర్తకు నెలవారీ భరణం కింద 10,000 చెల్లించాల్సిందేనని ఓ మహిళను బాంబే హైకోర్టు ఆదేశించింది. గురువారం ఇందుకు సంబంధించిన కీలక తీర్పు వెలువరించింది. హిందూ వివాహ చట్టంలోని నిబంధనల్లో భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైందని చెబుతారు. జస్టిస్ షర్మిలా దేశ్ముఖ్తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది. అంటే కష్టసుఖాల్లో భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండాలని అర్థమని వివరించింది. అసలేమైందంటే మహారాష్ట్రకు చెందిన 2 దంపతులు విడిపోయారు. భర్త అనారోగ్యం కారణంగా బతకడమే కష్టంగా మారింది. తనకు భార్య భరణం చెల్లించాలని కోరుతూ భర్త బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు మహిళ తన మాజీ భర్త అనారోగ్యం కారణంగా జీవనోపాధి పొందే స్థితిలో లేడని విషయాన్ని మహిళ గుర్తించడం లేని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. భర్త తాను పోషించుకోలేకపోతున్నందుకు ఉద్యోగం చేస్తున్న భార్య భరణం చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. తన మాజీ భర్తకు నెలవారీ భరణం కింద 10,000 చెల్లించాలని సివిల్ కోర్టు 2020 మార్చిలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సదరు మహిళ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ బాంబే హైకోర్టు తీర్పు విధించింది. భర్తకు అనారోగ్యం కారణంగా విడిపోయిన మాజీ భర్తకు 10,000 భరణం చెల్లించాలన్నట్టుగా ఇక్కడ బాంబే హైకోర్టు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా హిందూ వివాహ చట్టం ప్రకారము భార్యాభర్తలకు పవిత్ర బంధం అన్నట్టుగా కూడా ఇక్కడ వివరిస్తూ దాన్ని ఇక్కడ ఈ కోర్టు నిర్ణయానికి వచ్చినట్టుగా ఇక్కడ తెలంగాణ భవన్లో గురువారం మీడియాతో వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటి ముందు చావు డప్పు కొడతాం, స్పీకర్ కార్యాలయాన్ని సైతం ప్రభావితం చేస్తున్న సీఎం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి
నిప్పులు కురిపించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం రేవంత్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్నారని, ప్రజాస్వామిక తెలంగాణ అని అధికారంలోకి వచ్చి అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గురువారం బీఆర్ఎస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే స్పీకర్ టైం ఇవ్వకపోవడంతో రిజిస్టర్ పోస్టులో పిటిషన్లు పంపామని తెలిపారు. స్పీకర్ కార్యాలయాన్ని కూడా రేవంత్ ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. దానంతో పాటు కడియం, తెల్లంలపై అనర్హత వేటు వేయడం మినహా వేరే మార్గం లేదన్నారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, అక్కడ పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేశారని గుర్తు చేశారు. హిమాచల్ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ కూడా స్పీకర్ ఆదర్శంగా తీసుకోవాలని సలహా ఇచ్చారు. అనర్హత వేటు వేయకపోతే బీఆర్ఎస్ ఎంత దాకా అయినా పోరాడుతుందని, అసెంబ్లీ ఎదుట ధర్నా చేస్తామన్నారు. కోర్టుల తలుపు తడతామని అన్నారు. రాహుల్ నీతులు చెబుతారని, రేవంత్ గోతులు తవ్వుతారన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ అన్నారని, కానీ రేవంత్ మాట తప్పారని, మరి ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలని ప్రశ్నించారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ చేస్తున్న ఈ విధంగా పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందే వీరు తెలంగాణ భవన్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగింది. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారిన వారిపై ఈ విధంగా విమర్శలు చేశారు వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు. జూన్ జూలైలో స్థానిక ఎన్నికలు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, వీటితో పాటు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే యోజనలో రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. రాష్ట్రంలో మే 13న పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు ముగియనుంది. ఆ తర్వాత జూన్ 4న పార్లమెంట్ ఫలితాలు రానున్నాయి. ఫలితాలు రాగానే ఎన్నికల ప్రక్రియ ముగిసే నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసి 3 నెలలు కావస్తుంది. మండల పరిషత్తుల కూడా అదే పరిస్థితి నెలకొంది. కానీ కొన్ని మున్సిపాలిటీలకు మరో సంవత్సరం కాలం ఉంది. మరికొన్ని మున్సిపాలిటీలకు జనవరి వరకు గడువు ఉంది. అయితే మున్సిపాలిటీలను ముందస్తుగా రద్దు చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 6 నెలల ముందే మున్సిపాలిటీలను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. జూలై నెలాఖరు కానీ ఆగస్టు మొదటి వారంలో ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరోవైపు ప్రస్తుతం మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటికే చాలా మున్సిపాలిటీలు అవిశ్వాస తీర్మానాలతో హస్తగతం అవుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే రోజుల్లో మున్సిపాలిటీలకు అన్నింటికి ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కువ స్థానంలో పంచాయతీ సీట్లను గెలవాలని భావిస్తుంది. ఈ క్రమంలో స్థానిక సంస్థలలో భాగంగా ప్రతి గ్రామం నుంచి 2 ఎంపిక చేసి ఇందిరమ్మ వాలంటీర్లను ఎంపిక చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే వారికి 6,000 గౌరవ వేతనం ఇవ్వనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయి నుంచి మంచి ఫలితాలు సాధించడంతో పాటు స్థానిక సంస్థలపై పట్టు కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలు కానున్నాయి. ఈ విధంగా పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ప్రక్రియ కసరత్తు చేపట్టాలంటూ అధికారులకు సంకేతాలు. ఈ విధంగా జూన్ జూలైలో స్థానిక సంస్థలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి ప్రక్రియ ముగియగానే, అంటే రిజల్ట్ లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎన్నికల కోడ్ ముగియగానే వివిధ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇక్కడ ప్రభుత్వం తెలియజేసింది. ఈ విధంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేకపోతే మున్సిపాలిటీలకు సంబంధించిన ఎలక్షన్లు అన్నీ ఒకేసారి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొద్ది తేడాతో అన్నీ ముందుగా సర్పంచ్ ఎలక్షన్లు ఏర్పాటు చేసి దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు కూడా అన్నీ ఒకే ప్రక్రియలో కొనసాగించాలని ఈ విధంగా ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్టుగా ఇక్కడ తెలియజేసింది. దాని తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ప్రక్రియపై కొనసాగించవచ్చు అని అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ విధంగా తెలియదు. 1,00,000 కోట్ల మోసం, మహిళా టైకూన్కు మరణశిక్ష. ట్రూంగ్ మైలాన్ వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు. వాన్ థిన్ పాట్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్గా ఉన్న ఆమె దాదాపు 1,00,000 కోట్లకు $12.5 బిలియన్ సంబంధించి బ్యాంకులను మోసం చేసిన కేసులో దోషిగా తేలారు. దీంతో ఆమెకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు కేసు తీర్పు
ఎలా ఉండబోదనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. ది టుంగ్ మైలాన్ స్థానిక సైగాన్ కమర్షియల్ బ్యాంకులో దాదాపు 90% వాటా ఉంది. కొన్నేళ్లుగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడింది. 2018 నుంచి 2022 మధ్య 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి బ్యాంకు నుంచి 304 ట్రిలియన్ డాంగులు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే $12.5 బిలియన్. ఈ విధంగా 1,00,000 కోట్ల మోసం, మహిళా టైటూన్కు మరణశిక్ష. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారి 19 లేదా 20 ఇంటర్ ఫలితాలు ముగిసిన మూల్యాంకనం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.